ఇప్పుడు బాల కార్మికులు లేరు. హ్మ్. 2001, 98, 96, 90లో, 80లో గ్రామాలలో వేలాది మంది బాల కార్మికులుండేది. హ్మ్. పంట చేలలకు వెళ్ళి పశువుల కాపర్లుగా, వ్యవసాయాల్లో అక్కడక్కడ బండ కొట్టే దాంట్లో, హోటళ్లలో బాల కార్మికులుండేది. బాలల హక్కుల చట్టం వచ్చిన తర్వాత, ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత, బ్రిడ్జి కోర్సులు స్టార్ట్ అయిన తర్వాత, బాల కార్మికులను బలవంతంగా తీసుకొచ్చి బ్రిడ్జి కోర్సులో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంచిన తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ కోసం పంపించిన తర్వాత ఇవాళ బాల కార్మికుల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది. హ్మ్. రోజు బడికెళ్ళే పిల్లవాడు 2 రోజులు, 3 రోజులు మానేసేసి మళ్ళీ బడికి వెళ్తున్నాడు తప్ప, సంవత్సరాలు, నెలల తరబడి జీతం ఉండేటువంటి బాల కార్మికుల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నిజం. ఆ 20 సంవత్సరాలు చేసినటువంటి ప్రయత్నం సగటు సమాజంలో విద్యా చైతన్యం మొదలైంది. అందరి పిల్లలు చదువుకోవాలి, ఎదగాలి, బాగుపడాలనేటువంటి తపన మొదలైంది. కానీ ఎలా ఎదగాలి, ఏ పాఠశాలను ఎంచుకోవాలి, ఎలా చదివిపించుకోవాలనే విషయంలో తల్లిదండ్రులకు ఇంకొంచెం సామర్థ్యం అవసరం, ఇంకొంచెం కరెక్ట్. అవగాహన అవసరం. ఆ స్కీమ్ చాలా ఉపయోగపడింది.